నమస్తే, నేను మీ సతీష్. జూట్ బోలాయ్ సాలా అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన ఎన్ఐఏ పోలీసులు చేసిన వ్యాఖ్యలు అంటూ కూడా మరి ఎన్ఐఏ లాయర్ ఒక మీడియా సంస్థకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. మరి ఏదైతే కోడికత్తి కేసులో బాధితుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాను ఎన్ఐఏ పోలీసులకి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లో ఆయన చెప్పినటువంటి అంశాలు, దానిపైన ఎన్ఐఏ పోలీసులు స్పందించినటువంటి తీరు, మరి ఇదంతా కూడా ఏం స్పష్టం చేస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇటీవలే హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి క్రమంలో ఈ కోడికత్తి కేసు విషయంలో ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఎలా చూడాలి, ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు, మన వీక్షకులకు కూడా. కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి బాధితుడు, ఆయన పైన జరిగినటువంటి దాడికి సంబంధించి స్టేట్మెంట్ ఇస్తుంటే మరి అప్పటి ఎన్ఐఏ పోలీసులకు కూడా అర్థమయ్యి వాళ్ళు ఈ రకంగా మాట్లాడారు అంటూ ఎన్ఐఏ లాయర్ చేసిన వ్యాఖ్యలు జూట్ బోలాయ్ సాలా అని చెప్పి, అంటే తానిచ్చే వాంగ్మూలంలో కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారా? అసలు ఈ కోడికత్తి కేసు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా చూడాలి? ఆయన అబద్ధాలు చెప్పడమే కాదు, ఆ దాడిని 2019 ఎన్నికలకి ఎలా ఉపయోగించుకున్నాడో 2029 ఎన్నికలకు కూడా మళ్ళీ దీన్ని కూడా ఉపయోగించుకోవడానికి ఒక వ్యూహం ప్రకారం ఆయన వెళ్తున్నాడు. దీనిలో ఎవరు బాధితులు అవుతారు, ఆ వ్యక్తి దళితుడా కుర్రాడా ఆయనకు అనవసరం. ఆయనకి కావాల్సింది రాజకీయ లబ్ధి. అది చనిపోయేది ఎవడైనా పర్వాలేదు, బాధపడేది ఎవరైనా పర్వాలేదు, జైలు శిక్ష అకారణంగా అనుభవించినా ఆయనకేం సంబంధం లేదు. ఆయన ఫస్ట్ వైజాగ్లో 2018 అక్టోబర్ 25 ఎయిర్పోర్ట్లో ఆ దాడి జరిగినప్పుడు ఆయన అతి సామాన్యమైన అతి సాధారణమైన సంఘటనగా తీసుకుని పట్టించుకోకుండా అసలు ఇక్కడ ఏం పర్వాలేదు నాకు, నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చూసుకుంటానని, చాలా చిన్న దెబ్బైనని అక్కడే చెప్పాడు ఆయన. నాకు ప్రాథమిక వైద్యం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్లో ప్రాథమిక వైద్యం చేసే ఫెసిలిటీ ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటుంది, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా. అయినా కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. అట్లాంటిది మళ్ళీ ఆయన తర్వాత ఆలోచన ఏం పెరిగిందంటే దీన్ని ఒక పెద్ద కేసుగా, పెద్ద గాయంగా, పెద్ద దీని వెనకాల ఒక కుట్ర ఉందన్నట్టు చెప్పాలని అనుకున్నాడు. అదే స్టేట్ పోలీసు నుంచి దాన్ని ఎన్ఐఏకి ఇవ్వమన్నారు, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. దాదాపు సిబిఐ లాంటిది, అది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అది జాతీయ స్థాయి సంస్థ. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మరి బాధితుడి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. అక్కడికి వచ్చేటప్పటికి ఆయన వర్షన్ మారిపోయింది. స్టేట్ పోలీసులకి ఇచ్చిన వర్షన్ ఏమో ఇది చాలా చిన్న దెబ్బ, దేనేం పెద్ద పట్టించుకోవట్లేదు, మీరు పెద్ద పట్టించుకోక్కర్లేదు, నాకు ఇక్కడ మీరు ప్రాథమిక వైద్యం కూడా చేయించక్కర్లేదు అని ఇట్లా దులిపేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ఐఏ పోలీసులకి చెప్పగానే వాళ్ళు కొంచెం ముతక పదం వాడారు. ఇతను అబద్ధం మాట్లాడుతున్నాడు అంటూనే, వాళ్ళు హిందీ వాళ్ళు కదా, ఒక ముతక పదం కూడా వాడారు. వాళ్ళకి ఇతను ఏంటనేది అనవసరం. అతను అక్కడ బాధితుడు, కానీ చెబుతుంది పూర్తి అబద్ధం చెబుతున్నాడు. అదేంట కత్తి దిగబడిపోయి తను పీకితే రాకపోతే తను అసిస్టెంట్ నాగేశ్వర రెడ్డిని తీస్తే అతను అతి బలవంతంగా దాన్ని బయటికి లాగేయడం చెబుతున్నాడు. అదొక పెద్ద 10 ఇంచుల కత్తి అన్నట్టు, లేకపోతే 4 ఇంచుల కత్తి అన్నట్టు. అంతా కలిపితే అంగుళన్నర కూడా ఉండదు. అది మొత్తం కోడి కత్తి, అది కోడి పందాలు వేస్తారు. మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, కోళ్ళకి దారం కట్టి కాళ్ళకి వేస్తారు అంతే తప్ప అది కూడా అది 3 సార్లు స్టెరిలైజ్ చేశాన్ని ఆ సీను అనే అతను చెప్పాడు. కాబట్టి శత్రువులు చేసే కత్తి దాడికి స్టెరిలైజ్ ఎవరైనా చేస్తారా? శ్రేయభిలాషులు చేయించిందేననేది అర్థమవుతుంది కదా, స్టేజ్ మేనేజ్డ్. అందుకే ఆయన లాయరు అది ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను కూడా చూసా. అది పోలీసులు షాక్ అయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ ఒక రకంగా ఉంది, ఇతనిచ్చింది. అందులో 1 ఇంచ్ లోపు గాయం అయిందని ఉంది మెడికల్ రిపోర్ట్ కూడా. అంటే ఒక పోలీసులకి ఇతనే చెప్పాడు స్వయంగా, చూశారు వాళ్ళు. హాస్పిటల్ రిపోర్ట్స్ వస్తాయి కదా, హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా అంతే ఉంది. ఇంకా పైగా హాస్పిటల్ కూడా వాళ్ళ బంధువులది అది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇంజురీని కొంచెం ఓపెన్ చేసి ఇంకా పెద్దగా చేశారు, అంటే విడ్త్ అండ్ డెప్త్. అవును, అంటే అప్పుడు అన్నారు కూడా, ఏది కత్తికి గనక ఏదైనా విషం లాంటిదో లేదంటే తుప్పు లాంటిది ఏమైనా ఉంటే గాయం క్లీన్ చేయటం కోసం వైద్యం చేశారు. అది మెడికల్ ట్రీట్మెంట్లో అదొక పార్ట్, అది తప్పేం కాదు. ఒక మెడికల్ సైడ్ నుంచి చూస్తే ఆ చిన్న గాయాన్ని శుభ్రపరిచే కన్నా ఇంకా కొంచెం అటు ఇటు వైడెన్ చేసేసి క్లీన్ చేసేసి ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందా అని చూసి మళ్ళీ స్టిచెస్ వేసేస్తారు. అంత పెద్ద స్టిచెస్ వేసేటంత సీన్ కూడా అక్కడ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం ఆలోచన వచ్చిందంటే
అది కేసు కొట్టేయటం అయింది. అతను 6 years అనవసరంగా అతను జైల్లో ఉన్నాడు. తర్వాత ఎన్ఐఏ కూడా దీని మీద చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ చేసింది. ఎందుకంటే తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు. అయినప్పుడు దీని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్ర ఉందా అని కూడా ఆలోచించి లోతైన దర్యాప్తు చేయాలి అని పిటిషన్లు వేసాడు. పిటిషన్లు వేసినా అయిపోయినా తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు కాబట్టి ఏమైనా మంచిది, ఎందుకైనా మంచిది అని చేస్తే అసలు అది ఏమీ లేదని తేలింది. అనేక దళిత ఇప్పుడు నిజంగా కనుక ఆయన ఆ కేసు విషయంలో సీరియస్గా ఉండి ఇప్పుడు చెబుతున్నాడు కదా దీని వెనకాల ఏదో కొంత వ్యవస్థలు ఉన్నాయని. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయించుకోవటం కానీ కోర్టుకి వెళ్ళటం కానీ చేయాలి కదండి. ఇప్పుడు ఫిజికల్ బాధితుడుగా ఉన్నాడు, కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి రమ్మంటే కదా, ఇతనా కాదా అని చెప్పడానికి ఆయనకి వెళ్ళటానికి తీరిక లేదు. ఆయనకి నిజంగా కనుక అంత హత్యా ప్రయత్నమే జరిగితే ఎవరికైనా ఇప్పుడు రాక నీకు జరిగింది ఎప్పుడంటే 18లో, ఇవాళ 8 ఏళ్ళు అయిపోతుంది. ఇవాళ కూడా నీకు ఇంకా అంత కసి ఉందంటే ఆ కేసులో నీకు అనుమానాలు ఉన్నాయంటే నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ అనుమానాలు నివృత్తి ఎందుకు చేసుకోలేకపోయావు? అసలు కోర్టుకు వెళ్ళాలిగా ఫస్ట్. ఆ వ్యక్తో కాదో కూడా నువ్వు చూడలా. ఇవాళ వచ్చి దీని వెనకాల ఏదో దర్యాప్తు చేయాలి ఇంకా అని, లేదు అంటేనేమో ఎన్ఐఏ విజయవాడ కోర్టుకి విచారణ పరిధి లేదు, విచారణ అధికారం లేదనే ఒక సాంకేతికమైనటువంటి అభ్యంతరం లేవనెత్తున్నాడు. అసలు ఫస్ట్ కేసు ఎన్ఐఏకి ఇచ్చినప్పుడు విజయవాడలో కోర్టు ఉంది, విజయవాడ కోర్టు పరిధిలోనే అది జరుగుతుంది. ఆ తర్వాత వైజాగ్లో కూడా కోర్టు పెట్టారు. పెట్టినప్పుడు 2023లో ఏ కోర్టు పరిధిలోకి ఏ ఏరియాస్ ప్రాంతాలు వస్తాయో ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ వైజాగ్లో ఏర్పాటైన ఎన్ఐఏ కోర్టుకి అంటే డిజిగ్నేటెడ్ కోర్టు అది, దానికి జడ్జెస్ నియామకాలు జరగలేదు. అనేక కారణాలు ఉండుండొచ్చు. దానికి పరిపాలనా పరమైన అనుమతులు రావాలి, బడ్జెట్ ఆర్థిక అనుమతులు రావాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత సరైన అభ్యర్థులు దొరకాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత అది న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ, అది ప్రొసీజర్, ఆ ప్రోటోకాల్ అక్కడ జరగాలి. అప్పుడు వరకు కూడా సపోజ్ ఇప్పుడు కూడా కనుక జడ్జి అక్కడ నియామకం కాలేదనుకోండి, నియరెస్ట్ ఎన్ఐఏ కోర్టు ఏది ఉంటుందో దాని పరిధిలోకే వస్తుంది అది కూడా. ఇప్పుడు సపోజ్ గవర్నర్లు ఉంటారండి, గవర్నర్ ఒక స్టేట్కి ఏదో కారణం వలన వేకెన్సీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రంలో ఉన్న గవర్నర్కి ఇన్ఛార్జిగా నియమిస్తారు, అంతే కదా. ఎప్పుడన్నా రాజ్యాంగపరమైన విధులు నిర్వహించాల్సి వచ్చినప్పుడు, అక్కడ చీఫ్ జస్టిస్కి ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చినప్పుడు, లేదు అక్కడ ఒక మంత్రుల ప్రమాణ స్వీకారాలకో ఈ గవర్నర్ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. అది ఒక ప్రొసీజర్. ఇప్పుడు సాంకేతికంగా ఈయన ఏమంటాడు, ఈ విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పు చల్లదనే కాడకు వచ్చింది. ఇప్పుడు దాని మీద ఇప్పుడు హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశాడు. అది సహజంగా వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఎన్ఐఏ వాళ్ళు ఇప్పుడు ఈ ఒక్క కేసు కాదు విజయవాడ కోర్టులో ఇచ్చింది, ఆ ఉత్తరాంధ్రలో జరిగిన ఏదైనా ఇతర కేసెస్ ఎన్ఐఏకి సంబంధించిన ఏదున్నా కూడా నియరెస్ట్ కోర్టుగా ఉన్న విజయవాడే నిర్వహించింది. కాబట్టి ఈ కోర్టుకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయి. అది ఇంకా నిర్వహణలోకి పూర్తి స్థాయి కోర్టుగా డిజిగ్నేటెడ్ కోర్టు రాలా అందుబాటులోకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ కెలికి దాన్ని చేయటమే తప్ప ఆయన స్వయంగా ముద్దాయిగా ఉన్న కేసుల్లో కొన్ని వేల కేసులకి వాయిదాలు కట్టిండి అవ్వాలి. రాజ్యాంగ వ్యవస్థల పట్ల, న్యాయ వ్యవస్థల పట్ల ఆయనకున్న నిబద్ధత అది. ఇక్కడికి వచ్చేటప్పటికి తను ముద్దాయిగా, తను బాధితుడిగా ఉండి కూడా వెళ్ళలేదు. సరే వెళ్ళలేదు, 6 సంవత్సరాలు అతను అనవసరంగా జైల్లో ఉన్నా కూడా ఒక్కరోజు కూడా అతను కనీసం దాని విచారం కూడా వ్యక్తం చేయలే. ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని పెట్టుకుని వాళ్ళ తనకి ఏ విధమైనటువంటి సానుభూతి ప్రజల్లో లేదు, మంచి అభిప్రాయం లేదు, ప్రజలకి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటుంది. మొన్నటికి మొన్న అమరావతి చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా మావీ గన్ అనే ఒక కొత్త ప్రతిపాదన చేసి అబాస్పాలయ్యాడు. కాబట్టి ఈ కేసు అన్న మళ్ళీ వచ్చే 29 ఎన్నికలకి తన్ని ఏమన్నా గట్టెక్కిస్తుందా అనే ఆశ. అంటే వరదలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోస ఏమన్నా ఆదరవు అవుతుందా అని ఆశిస్తారు చూసారా. జగన్మోహన్ రెడ్డిది కూడా అలాంటి ప్రయత్నమే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.